కూటమి కలిసే ఉండాలని చెప్పని సేనానితో సేన కార్యక్రమం ఏదో కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధినేత మాట్లాడుతూ అన్నమాట. ఆ సందర్భంలో సుగాలి ప్రీతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అందుకని సుగాలి ప్రీతికి సంబంధించి ఒకవైపు ఆమె రాష్ట్రంలో వీల్ చైర్లో మొత్తం కూడా తన నిరసన తెలియజేస్తూ తనకు న్యాయం జరగాలి, సుదీర్ఘకాలం పాటు 14 నెలల పాటు వేచి చూశాను, అయినా కూడా తన కూతురికి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అనే దాని మీద పట్టించుకోవడం లేదు. నిజానికి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం సుగాలి ప్రీతికి సంబంధించి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అది పట్టించుకోలేదు అని చెప్పని ఆమె రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంగా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పనన్న మాట డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడా అని ఆమె నిలదీసి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభలో ఈ సందర్భంగా మాట్లాడుతూ పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా నేను ఆ ఇష్యూని టేకప్ చేశాను, చేయబట్టి ఆవిడికి న్యాయం జరిగింది అని పైగా ఆ సభలో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏమని చెప్పని మనం ఇప్పించాము అంటే వాళ్ళు ఇప్పించారని సుగాలి ప్రీతి కేసులో నా పరిస్థితి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా తయారైందని చెప్పిన ఆయనంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆమెకి అది 2021లో ప్రీతి తల్లిదండ్రులకు 8 లక్షల రూపాయల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలాన్ని అందించారు. ఆమె తండ్రి రాజు నాయక్ కూడా ఉద్యోగం ఇచ్చారని చెప్తున్నారు. ఎవరిచ్చారు ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో వచ్చింది. అయితే దీనికి ఈయన క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే నేను ఇష్యూని టేకప్ చేసి హైలైట్ చేశాను కాబట్టే ఆమెకు న్యాయం జరిగింది, అయినా కూడా ఇంకా విమర్శిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ కేసు పూర్వాపరాలను కనుక పరిశీలించినట్టయితే చాలామందికి ఈ ఎలక్షన్స్లో సుగాలి ప్రీతి అనేది అది ఏదో మొత్తానికి ఏదో పెద్ద ఒక సంఘటన జరిగింది, నిజంగా ఈయన కనుక అధికారంలోకి వస్తే మహిళలందరికీ కూడా ఖచ్చితంగా రక్షణ ఉంటుందని చెప్పని చాలామంది మహిళలు భావించారు. ఇక్కడ మనం సుగాలి ప్రీతి కేసుని ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది కాబట్టి ఒక సింగిల్ ఇష్యూగా కాకుండా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా అనేక మంది అబలలకి మహిళలకి తీవ్రమైనటువంటి ఈ కూటమి అధికారంలోకి వచ్చాక చాలామందికి అన్యాయం జరుగుతుంది. పసి బాలికల దగ్గర నుంచి కూడా చాలామందికి అన్యాయం జరుగుతున్న వాటికి ఇంతవరకు కూడా పరిపూర్ణమైన న్యాయం జరిగింది ఎక్కడ కనపడలా. అదేవిధంగా అయితే ఈ సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ప్రచారాస్త్రం మాత్రం కూటమికి అత్యద్భుతంగా పనిచేసిందని చెప్పాలి. ఇక్కడ ఇది సంఘటన జరిగింది ఎప్పుడు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో ఈ సంఘటన జరిగింది. కానీ ఈ ప్రచారంలో చాలామంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, దాన్ని అసలు వీళ్ళు పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి అనుకున్నారు ఈ ప్రచారాన్ని బట్టి. కానీ జరిగిన సంఘటన 17లో జరిగితే అప్పటి ప్రభుత్వాన్ని ఈయన ఎందుకు నిలదీసి ప్రశ్నించలేదు, అప్పటి ప్రభుత్వం మీద ఎందుకు తాట తీస్తాను తోలు తీస్తానని చెప్పని అడగలేదు. అడిగుంటే నిజంగా అప్పుడు ఏదన్నా జరిగితే ఖచ్చితంగా తను క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఈ జరిగిన సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా ఉదారంగా తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అనేక కేసులకు సంబంధించి పరిశీలించినట్లయితే ఎక్కడ అదో జగత్ సహోదరులకు అన్యాయం జరిగినా, ఎక్కడ బలహీనులకి బలవంతుల ద్వారానో దుర్మార్గుల ద్వారానో దౌర్జన్యాలు దాష్టికాలతో వాళ్ళ అన్యాయానికి గురైనా ఎరైనా వాళ్ళని ఆదుకొని చాలా ఉదారంగా సహాయం చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి. కానీ మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇంత దీనిగా మాట్లాడుతున్నప్పుడు అతి దారుణంగా రోడ్ల మీదకి వచ్చి వికలాంగులు విలపిస్తున్నారు. వికలాంగులు ఇంత దీనంగా వాళ్ళ యొక్క అవయవ లోపాలని చూపిస్తూ కూడా మేము దివ్యాంగులు మమ్మల్ని 40% మీకు లేదని చెప్పి అంటున్నారు అని చెప్పిన ఒక మహిళ అయితే గాజు కన్ను కృత్రిమ కన్ను పీకి చేతిలో చూపించింది. ఇది అధికారికి చూపించినా కూడా కనికరం లేకుండా పోయిందంది. మరొక మహిళ 2 చేతులతో తన కుమారుని ఎత్తుకొని తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి చూపించింది. ఇలాంటి దయనీయమైనటువంటి కన్నీటితో కదిలించే సంఘటనలు ఈ దివ్యాంగుల పట్ల ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే మరి ఎక్కడ అసలు ఏమైనా వాళ్ళ పట్ల జాలి కానీ దయ కానీ ఉందా? మరి ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీరు ఇచ్చిన సంతకం చేయిస్తానని చెప్పి అన్నారే, సిబిఐ ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన
లేఖ రాశారు. దాన్ని మీరు ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఎందుకు ఫాలోఅప్ చేయరు? అసలు ఎందుకు పట్టించుకోలేదు దాని గురించి? పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారేంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను మీరు క్లెయిమ్ చేసుకునేటట్టయితే ఈ రోజున మీరు అరకొరగా ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఏమైనా ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి మీరు ఇస్తున్నారని చెప్పని. ఈ రోజున ఇంకేమైనా సంక్షేమ పథకాలు లాంటివి మీరు అరకొరగా మీరు ఏమైనా అమలు చేస్తుంటే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అని చెప్పుకోవాలి. మరి వాళ్ళు అదేం చెప్పుకోవడం లేదే. అందుకని ఇక్కడ మీరేం చేశారో చెప్పండి. మీరు గొంతెత్తారు కాబట్టి తద్వారా ఆ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని అంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఈ ప్రభుత్వంలో బలహీనులకి దగా పడినటువంటి వాళ్ళకి మీరు ఎంతవరకు ఆదుకుంటున్నారు? ఏమి న్యాయం చేస్తున్నారు? ఇన్స్టెంట్గా మీరు హుటాహుటిన పోలీసులను పంపించి ఇన్వెస్టిగేట్ చేసి ఆ యొక్క వ్యవహారాన్ని బయటికి లాగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చెరువులో అసలు అదృశ్యమైపోయిన బాలిక రోజులకు తరబడి ఏదైనా కూడా సరైనది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి, చాలా ఉదాహరణ. ఎందుకంటే మీ ప్రభుత్వంలో పోలీసులు చాలా బిజీగా ఉన్నారు. కారణం ఏంటంటే చాలామందికి పాపం వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలి, బూతులు తిట్టే వాళ్ళకి ప్రోటోకాల్స్ పరిగెత్తుకుంటా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులను ఇళ్లలో కట్టడి చేసి బయటికి రాకుండా చేయడానికి అవసరం ఉంది. అదేవిధంగా మీకు కావలసినటువంటి హంగామాలు హడావుళ్ళు అన్నీ చూడడానికి అదనపు సిబ్బంది కావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మొత్తం ఆ ఊరు వాడ అంతా కూడా దిగ్బంధం చేసేయడానికి, దగ్గరుండి గోతులు తవ్వించి పర్యవేక్షణ చేయడానికి వీటన్నిటికీ కావాలి. ఎన్నికలు జరుగుతూ ఉంటే మొత్తం పోలీసు అందరినీ కూడా అక్కడికి డిప్లాయ్ చేసి చిన్న ఎన్నికలైనా సరే అక్కడ చేయాలి. ఇన్ని పనులు ఉన్నాయి పోలీసులకి. ఉన్నప్పుడు ఈ సగటు ప్రజల గురించిను లా అండ్ ఆర్డర్ గురించి చేసే తిరిగి పాపం వాళ్ళకి మాత్రం ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఉండదు. ఇక భూత పురాణం గురించి తిట్ల గురించి ఏం మాట్లాడుతున్నారు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదాసీనంగా వ్యవహరించాడు కాబట్టే ప్రతి అల్పజీవి కూడా నోటికొచ్చినట్టుగా ఎవడబడితే వాడు తనని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడినా కూడా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? నవ్వారని చెప్పని కేసు పెడుతున్నారు. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు నవ్వాడని కూడా మీరు కేసు పెడుతున్నారు. అంటే ఏంటి? మీ వైఫల్యాలని ఎవరు కూడా ప్రశ్నించకూడదని కేసు పెడుతున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాల మీద అంటే ఏదైతే ప్రాథమిక హక్కుగా ఉందో దాన్ని గురించి చాలా విస్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినా కూడా సోషల్ మీడియాని కట్టడి చేయాలి, దానికోసం చట్టాలు తీసుకురావాలని తీసుకురండి చట్టాలు. మీరు చేసిన పనులన్నిటినీ సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా చెప్పింది కదా. వాటిని కట్టేలు చేసే హక్కు లేదని చెప్పింది, హైకోర్టులు చెప్పాయి. అయినా కూడా సరే ఇంకా ఒక నియంతృత్వ పాలన మీ మీ వ్యవహారాలను ప్రశ్నించకూడదని చెప్పి అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఇది అసాధ్యం. తాత్కాలికంగా మీకు ఏదన్నా దాని మీద రిజల్ట్ కనిపిస్తే కనిపించవచ్చేమో, కానీ అంతిమంగా దానివల్ల భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని స్వేచ్ఛ కోసం ఏర్పాటైనటువంటి దేశం ఈ దేశం, స్వేచ్ఛ కోసం రూపొందినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం, స్వేచ్ఛ కోసమే ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఆ స్వేచ్ఛను మీరు హరించాలి అనుకుంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు, ప్రజలు స్వేచ్ఛాప్రియులు కూడా చూస్తూ ఊరుకోరు అనేది గమనిస్తే మంచిది. కాబట్టి వాస్తవాలని ఏది వాస్తవం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటారు. ఇదేదో 5 సంవత్సరాల పరిపాలన మీ చేతిలో పెట్టారు కాబట్టి ఇది మనకు శాశ్వతం అనుకొని 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనమే ఉంటామంటే భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు లేవు అనేది గమనిస్తే మంచిది. ఇక మీరు ఒకవేళ కూటమి ప్రభుత్వాన్ని చూసి ఎన్డీఏని మనం కూడా ఇక్కడ అలా ఉండొచ్చు అనుకుంటున్నారేమో, కానీ ఎన్డీఏలో సైతం అనేకమైనటువంటి మార్పులు జరిగాయి, మార్పులు జరుగుతాయి. కాస్త అటు ఇటు అంతే. ఆ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పరిపాలించింది కాంగ్రెస్ అయినా కూడా పాలకులు కేవలం ఒక్కరే ఉట్టి కట్టుకొని ఊలాడినటువంటి సందర్భాలు అక్కడ లేవు. ఈ రాజకీయ చరిత్ర తెలుసుకొని మాట్లాడితేనే బాగుంటుంది.